హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 214. ఇప్పటి వరకు కురుక్షేత్ర యుద్ధం ఎలా జరగబోతుంది, ఎలా జరుగుతుంది అనే విశేషాలు వివరించడం జరిగింది. ఆ తర్వాత కర్ణుణ్ణి అర్జునుడు ఏ విధంగా ఎదుర్కొన్నాడో ఈ వీడియోలో చెప్పబోతున్నా. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. భీముని చూసిన సుయోధనుడు, ఈ భీమసేనుడు చస్తే గాని పాండవ సైన్యము పారిపోదు, ముందు వీడిని చుట్టుముట్టి చంపండి అని కౌరవ వీరులను ప్రోత్సహించాడు. కౌరవ సైన్యంలోని ప్రముఖ వీరులందరూ తమ తమ బలగములతో భీమసేనుని చుట్టుముట్టారు. యుద్ధం ఘోరంగా సాగుతూ ఉంది. భీమసేనుడు శత్రుసేనలను విచక్షణారహితంగా సంహరిస్తున్నాడు. శకుని భీమసేనుని ఎదుర్కొని అతని రొమ్ముకు గురిపెట్టి బాణప్రయోగం చేశాడు. భీముడు శకుని విల్లు విరిచాడు. శకుని వేరొక విల్లు తీసుకొని 16 బాణములతో భీముడి సారథిని హైములను కొట్టాడు. తీవ్రంగా గాయపరిచాడు. భీముడు కోపించి శక్తి ఆయుధమును శకుని మీద ప్రయోగించాడు. కానీ శకుని అతి లాఘవంతో ఆ శక్తిని చేత్తో పట్టుకుని తిరిగి భీమసేనుడి మీదకి విసిరాడు. భీమసేనుడి చెయ్యి బాగా గాయపడింది. కౌరవసేనలు హర్షధ్వానాలు వినిమిట్టాయి. వెంటనే భీమసేనుడు తన ధనస్సు తీసుకొని శకుని విల్లును విరిచాడు. శకుని శరీరమంతా శరములతో నింపాడు. శకుని రథం మీద కూలిపోయాడు, మూర్ఛపోయాడు. అది చూసిన సుయోధనుడు శకునిని తన రథం మీదకి ఎక్కించుకొని పక్కకు తీసుకుని పోయాడు. తర్వాత భీముడు, శిఖండి, ధృష్టద్యుమ్నుడు ఉపపాండవుల సాయంతో కర్ణుణ్ణి ఎదుర్కొన్నారు. ఇంతలో నకుల సహదేవులు కూడా వచ్చి చేరారు. వారందరూ కలిసి కర్ణుణ్ణి ఎదుర్కొన్నారు. కానీ కర్ణుడు వెరవక వీర విహారం చేస్తున్నాడు. కర్ణుడి పరాక్రమాన్ని తట్టుకోలేక పాండవ సేనలు పారిపోసాగాయి. కర్ణుడి పరాక్రమాన్ని చూసి పాండవ వీరులందరూ ఆశ్చర్యపోతున్నారు. తమ తమ సేనలతో కర్ణుణ్ణి చుట్టుముట్టారు. కర్ణుడు ఇసుమంతైన తెరవక తను చుట్టుముట్టి పాంచాల, చేది, మత్స్య దేశ సైన్యములు చెల్లాచెదురు చేస్తున్నాడు. రణరంగమంతా పీనుగుల పెంట చేస్తున్నాడు. అతనికి తోడుగా సుయోధనుడు, కృపాచార్యుడు, దుశ్శాసనుడు, అశ్వత్థామ, శకుని, కృతవర్మ మొదలగు వారు పాండవ సేన మీద పడి మారణ హోమం చేస్తున్నారు. మరోపక్క భీమ, నకుల సహదేవులు, ధృష్టద్యుమ్న, శిఖండి మొదలగు వారు కౌరవ సేనలను తుడిముట్టిస్తున్నారు. ఇరుపక్షముల మధ్య పోరు ఘోరంగా సాగుతూ ఉంది. ఇరువైపులా నష్టం అపారంగా ఉంది. అర్జునుడు వేగంగా కర్ణుని సమీపించాడు. అర్జునుడి రథం చూసి శల్యుడు కర్ణుడితో ఇలా అన్నాడు: కర్ణ, అటు చూడు, అర్జునుడు ఇటే వచ్చుచున్నాడు. అర్జునుడు ఎదుర్కొనే ధైర్యం లేక కౌరవసేనలు పక్కకు తొలగిపోతూ ఉంది. ఇదే సమయం అర్జునుని ఎదిరించు, జయించు, సుయోధనుడి రుణం తీర్చుకో అని ప్రోత్సహించాడు. తమ రథమును అర్జునుడికి ఎదురుగా పూనిచ్చాడు. ఇంతలో భీముడు అర్జునుడిని కలుసుకున్నాడు. అర్జునుడు తన ధర్మజుడు క్షేమంగా ఉన్నాడని భీమసేనుడికి చెప్పాడు. తాను కర్ణుని ఎదుర్కొనడానికి వెళ్ళాడు. అర్జునుడు కౌరవసేన మీద తీవ్రంగా దాడి చేస్తున్నాడు. ఇంతలో ధృతరాష్ట్ర కుమారులు అర్జునుడి మీద దాడి చేశారు. అర్జునుడు వారందరినీ ఒకేసారి యమసదనానికి పంపాడు. వెంటనే 90 మంది కౌరవ వీరులు అర్జునుని చుట్టుముట్టారు. వారందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్క బాణంతో చంపాడు అర్జునుడు. మిగిలిన వారిని తరుముతున్నాడు. ఇంతలో మ్లేచ్ఛసేనలు 1300 ఏనుగులతో అర్జునుడి మీదకు దూకాయి. అర్జునుడు భీముడి సాయంతో ఆ గజ సైన్యమును చీల్చి చెండాడాడు. కానీ వారు భీమసేనుణ్ణి వదలక వెంటపడుతున్నారు. భీమసేనుడు తన గద తీసుకుని రథం దిగి ఏనుగులు కుంభస్థలములు పగలగొడుతున్నాడు. ఒక పక్క అర్జునుడి మీద 10 బాణములు, మరో పక్క భీమసేనుడు గతాగతములకు కౌరవసేనలు అల్లకల్లోలం చేస్తున్నాయి. కౌరవసేనలన్నీ భయంతో కర్ణుడి వెనుక చేరాయి. కర్ణుడు కూడా విజృంభించాడు. భీముడి కొడుకు, నకులుని కొడుకు ధరించిన ధనుస్సులను విరగ్గొట్టాడు. ధృష్టద్యుమ్నుడి హైములను, సాత్యకి హైములను చంపాడు. కేకేయపుత్రుని హతమార్చాడు. దానికి ప్రతిగా కేకేయరాజు కర్ణుని కుమారుడు ప్రసేనుణ్ణి చంపాడు. పుత్రశోకంతో నిండిన కర్ణుడు కేకేయరాజును చంపాడు. సాత్యకి మరొక రథం ఎక్కి కర్ణుడి మనవడు సుషేనుని ఎదుర్కొన్నాడు. సాత్యకి సుషేనుని హైములను చంపి సుషేనుని చంపడానికి శరప్రయోగం చేశాడు. అప్పుడు కర్ణుడు, ఒరే సాత్యకి, చచ్చావురా అని అరుస్తూ ఒక నిశిత శరమును ప్రయోగించాడు. ఆ బాణమును శిఖండి అడ్డుకున్నాడు. కర్ణుడు మహాకోపంతో శిఖండి కేతనమును విరిచాడు. కర్ణుడు ద్రుపదుని కుమారుడైన సుషేధుని చంపాడు. అది చూసి పాంచాల వీరులు కర్ణుని చుట్టుముట్టారు. అర్జునుడు, భీముడు కలిసి కర్ణుడి రథమును సమీపించాడు. ఉత్తమోజుడు, జనమేజయుడు, యుధామ్యుడు, శిఖండి, ధృష్టద్యుమ్నుడు అర్జునుని దాటుకుని పోయి కర్ణుని ఎదుర్కొన్నాడు.
కర్ణుడు వారందరినీ సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. కర్ణుడు వారందరినీ ధ్వజములను, ఛత్రములను, సూతములను, హైములను, ధనస్సులను నుగ్గు చేశాడు. ఇంతలో ద్రౌపది కుమారులు కర్ణుని చుట్టుముట్టారు. వారి పక్కనే సాత్యకి నిలబడి కర్ణుడు వేసే ప్రతి బాణమును తూల్చుతున్నాడు. కర్ణుడికి సాయంగా వచ్చిన సుయోధను శరీరం నిండా బాణాలు గుచ్చాడు. అది చూసిన అర్జునుడు సుయోధనునికి, కర్ణుడికి సాయంగా వచ్చిన వారందరినీ తరిమి కొట్టాడు. ఇంతలో దుశ్శాసనుడు భీముడితో తలపడ్డాడు. అప్పుడు దుశ్శాసనుడిని చూసి భీమసేనుడు ఇలా అన్నాడు: తమ్ముడా దుశ్శాసన, నాడు కౌరవ సభలో నీవు చేసిన దుష్కర్మలకు, అవమానాలకు నీ రుణం వడ్డీతో సహా తీర్చుకోవడానికి వచ్చాను. ఆనాడు నేను చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటాను. ఆడిన మాట నెరవేర్చుకునే నాలాంటి పుణ్యాత్ముల లోకంలో ఇంకా ఎవరూ ఉండరు. ఆ భగవంతుడు నా మీద దయతో ఈరోజు నిన్నుగా ఎదురుగా నిలబెట్టాడు అన్నాడు భీమసేనుడు. ఆ మాటలకు దుశ్శాసనుడు హేళనగా నవ్వుతూ, ఓ భీమసేన, అదేమిటి, అప్పుడే మర్చిపోయావా? మేము నిన్ను నీ వారికి లక్క ఇంట్లో పెట్టి తగలబెట్టాం. నీ అన్నతో మాయాజూదం ఆడించి నీ రాజ్యం అంతా కొల్లగొట్టాం. మిమ్మల్ని అడవులకు వెళ్ళగొట్టాం. దిక్కులేని వారి వలె మీరు విరాట్ రాజు కొలువులో తలదాచుకోవడం ఇంతకంటే దైన్యమైన అవమానం మీకు ఇంకేముంటుంది చెప్పు? ఇన్ని జరిగినా తగుదనమ్మా అని మరలా యుద్ధానికి వచ్చారా? అవన్నీ మీరు మర్చిపోయినా నేను మర్చిపోను అన్నాడు దుశ్శాసనుడు. ఆ మాటలకు బదులుగా భీమసేనుడు దుశ్శాసన కేతను విరగ్గొట్టాడు. విల్లు విరిచాడు. సారథిని చంపాడు. సూటిగా ఒకే ఒక బాణము దుశ్శాసను నుదుట నాటాడు. తన రథము తానే నడుపుకుంటూ దుశ్శాసనుడు మరొక విల్లు తీసుకుని భీముని విల్లును విరిచాడు. భీముడు రథసారథిని కొట్టాడు. భీముడు మరొక విల్లు చేతబూనాడు. దుశ్శాసన శరీరంలో 50 బాణములు నాటాడు. వెంటనే దుశ్శాసనుడు భీమసేనుని రథమును కట్టిన అశ్వమును చంపాడు. భీముడు తన గదను చేతులకు తీసుకున్నాడు. రథం మీద నుండి దూకి దుశ్శాసన రథం దగ్గరకు వచ్చాడు. దుశ్శాసన రథమును కట్టిన గుర్రమును చంపాడు. దుశ్శాసన రథం విరగ్గొట్టాడు. దుశ్శాసనుడు కూడా తన గదను చేతులకు తీసుకుని తటాలను రథం నుండి కిందకు దూకాడు. భీముడి మీద తోమరం విసిరాడు. ఆ తోమరాన్ని భీముడు విరిచాడు. దుశ్శాసనుల దగ్గర నుంచి చూడగానే తాము 13 ఏళ్ళు పడ్డ పాట్లు గుర్తుకొచ్చాయి భీమసేనుడికి. కోపంతో రగిలిపోయాడు. నాడు కౌరవ సభలో దుశ్శాసన గుండెలు చీల్చి రక్తం తాగుతాను అన్న తన ప్రతిజ్ఞ గుర్తుకు వచ్చింది. తన బలం అంతా కూడగట్టుకుని తన గదను పైకెత్తి దుశ్శాసన తల మీద మోదాడు. ఆ దెబ్బకి దుశ్శాసనుడు కింద పడ్డాడు. దుశ్శాసన మీద పడ్డాడు భీముడు. దుశ్శాసనుడు మెడ మీద కాలు పెట్టి అదిమాడు. మెడను నులుముతున్నాడు. ఒరే దుశ్శాసన, నాడు నిండు కొలువులో మమ్మల్ని అవమానం చేసింది చాలక చావడానికి నన్ను వెతుక్కుంటూ వచ్చావా? చావరా, ఈరోజు నీ చావు తప్పదు అని దుశ్శాసన గొంతు మీద పాదం పెట్టి అదుముతుంటే ఉభయసేనలు భయభ్రాంతులయ్యారు. దూరంగా పారిపోయారు. అప్పుడు భీమసేనుడు దుశ్శాసనుని శరీరాన్ని 2 చేతులతో పైకెత్తి పట్టుకున్నాడు. గాలిలో గిరగిరా తిప్పాడు. నేలకేసి బాదాడు. తన కాళ్లతో ఎగిసెగిసి తన్నాడు. దుశ్శాసన మెడ మీద మోకాలు పెట్టి అదిమాడు. లేచి నిలబడ్డాడు. దుశ్శాసనుడు బతికాడో చచ్చాడో చూడలేదు. వికటాట్టహాసం చేశాడు. మోకాళ్ళ మీద కూర్చున్నాడు. దుశ్శాసన మొహంలోకి చూస్తూ, ఒరే దుశ్శాసన, ఈరోజు నీ గుంటలు చీల్చి నీ వెచ్చని నెత్తురు తేనె తాగినట్టు తాగుతాన్రా. పిలవరా, నీ వాళ్ళని పిలువు, ఎవడడ్డం వస్తాడో చూస్తాను అంటూ ఒక గండ్రగడ్డలి తీసుకొని దుశ్శాసన మొహం మీద ఆడించాడు. నాడు హిరణ్యకశిపుని పొట్టను నరసింహస్వామి చీల్చినట్టు అమిత రౌద్రంతో భీమసేనుడు దుశ్శాసన గుండెల్లోకి తన గోళ్లు గుచ్చి అతని గుండెలు చీల్చాడు. అతని గుండెల్లో నుండి రక్తం పెళ్ళుబెక్కింది. ఆ నెత్తురు దోశలతో పట్టుకుని ఆస్వాదించాడు. మిగిలిన రక్తం మొహానికి ఒంటికి పూసుకున్నాడు. మరలా దుశ్శాసన మొహంలోకి చూశాడు. వికటాట్టహాసం చేశాడు. పైకి లేచాడు. పూనకం వచ్చిన వాడి మాదిరి ఎగురుతున్నాడు. ఒరే దుశ్శాసన, అబ్బా, నీ నెత్తురు ఎంత రుచిగా ఉందిరా. ఆనాటికి నా దాహం తీరింది, నా ప్రతిజ్ఞ నెరవేరింది అని అరుస్తున్నాడు. గెంతులు వేస్తున్నాడు. భుజాలు చొరుచుకుంటున్నాడు. అతడు మానవుడా రాక్షసుడా అని అక్కడ ఉన్న సైనికులు భ్రమ కలిగింది. అందరూ యుద్ధం మాని అవాక్కయ్యారు. శిలాప్రతిమల్లా మాదిరి నిలబడ్డారు. భీముడు గదను భుజం మీద పెట్టుకున్నాడు. ఒళ్ళంతా రక్తంతో ఎర్రగా ఉంది. ప్రళయకాల యముని మాదిరి విజృంభించాడు. కౌరవసేనలను తరుముతున్నాడు. భీముడిని చూడగానే కౌరవసేనలు పారిపోయి భీముడు వెనక్కు తిరిగి మరలా దుశ్శాసనుడి దగ్గరకు వచ్చాడు. ఒరే, ఏంట్రా అలా పడి ఉన్నావు? అరవరా, పశువు మాదిరి అరవరా. ఒరే పశువా, నా మాటలకు బదులు చెప్పేవాడు ఎవడున్నాడ్రా, పిలువు అంటూ దుశ్శాసనుడి దగ్గర కూర్చున్నాడు.
ఒరే పశువా, నా మీద నీకు కోపం ఎందుకురా? నేను మిమ్మల్ని ఏం చేశానురా? నాకు విషం పెట్టారు, నీళ్ళల్లో తోశారు, విషసర్పంతో కరిపించారు, అందరి ముందు నిండు సభలో నన్ను అవమానాలు పాలు చేశారు. ఎందుకురా? ఇందుకేనా? నాడు జూదంలో గెలిచిన దానికి ప్రతిఫలం ఇదేరా, అనుభవించు అంటూ పైకి లేచాడు. తన దగ్గరగా వస్తున్న కౌరవ యోధులను చూసి ఇలా అన్నాడు, చూడండి ఈ దుశ్శాసన దుర్గతి. వీడి వల్ల వీడి తండ్రి ధృతరాష్ట్రుడు పరువు పోగొట్టుకున్నాడు, అవమానాల పాలయ్యాడు. ఆనాడు కౌరవ సభలో వీడిని మందలించి ఉంటే, వారించి ఉంటే ఇంత జరిగేదా? ఒరే, నాడు కౌరవ సభలో ద్రౌపదిని చూసి ఏమన్నావురా? నీకు మగాడు లేడు అని కదరా? చూడరా, ద్రౌపదికి భర్త ఉన్నాడురా, నేనేరా ద్రౌపది భర్తను. కానీ మీ కౌరవుల భార్యలందరికీ భర్తలు లేకుండా చేస్తానురా. వారు తమ భర్తల కోసం బోరున ఏడవాలిరా. ఒరే దుశ్శాసన, నా ప్రతిజ్ఞ ఒకటి నెరవేరిందిరా. మీ అన్న సుయోధనుడి త్వరలు విరగ్గొట్టి అతని తల తన్నడం మిగిలింది, ఆ పని మీదే వెళ్తున్నాను అంటూ ఊగిపోతున్నాడు. దుశ్శాసనుని గదతో మోదీ చిత్రవధ చేశాడు భీముడు. దుశ్శాసనుడు మరణించాడు. పరస్త్రీ మీద చెయ్యి వేసిన వాడికి ఏం శాస్తి జరుగుతుందో లోకానికి తెలియజేశాడు భీముని భయాంకృత ఆకృతి చూసి కర్ణుడు మొదలగు కౌరవీరులందరూ భయంతో తల్లడిల్లిపోయారు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోలో రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.